యువతకు సీఎం చంద్రబాబు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. యువత ఆకాంక్షలకు అనుగుణంగా పాలన అందిస్తున్నామన్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 17 కోట్ల వ్యయంతో చేపట్టిన 168 అభివృద్ధి పనులను యువతీ యువకులతో కలిసి ప్రారంభించారు. అందరూ గుర్తు చేస్తా ఉన్నా, ఓ ఏడాది క్రితం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఏడాది క్రితం రామలింగాపురం అండర్ బ్రిడ్జి ప్రారంభోత్సవాన్ని ఒక 10th క్లాస్ చదివే 15 ఏళ్ల బాలుడి చేత ప్రారంభించడం జరిగింది. అంటే నా ఉద్దేశం ఒకటే, విద్యార్థుల్ని ఈ యొక్క సామాజిక సేవా కార్యక్రమాల్లో, అభివృద్ధి కార్యక్రమాల్లో, సమాజ ఉద్ధరణ కార్యక్రమాల్లో, దేశం దశ మార్చే కార్యక్రమాల్లో భాగస్వాములు చేయాలని చెప్పారు. ఆ యొక్క జంజీ యువత ఆకాంక్షలకి అత్యంత గౌరవం ఇచ్చే భారత ప్రధాని గాని, రాష్ట్ర ముఖ్యమంత్రి గాని వారి ఆకాంక్షలకి అనుగుణంగా, ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి గారి సూచనలకి అనుగుణంగా, భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి ఆకాంక్షలకి అనుగుణంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఈ యొక్క జంజీ నలుగురు విద్యార్థుల చేత ఈ అభివృద్ధి కార్యక్రమాలని ప్రారంభింపజేశాం. ఇదొక్కటే కాదు, రాబోయే రోజుల్లో కూడా మరింతగా ఆ యొక్క యువత ఆకాంక్షలు తెలుసుకునేదానికి క్షేత్రస్థాయిలో ఆ యొక్క యువతతో ఎక్కడికక్కడ ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేసి వారి ప్రశ్నల్ని, వారి ఆలోచనల్ని, వారి ఆకాంక్షలను తెలుసుకుని వారి ఆకాంక్షలకు అనుగుణంగా స్థానిక శాసనసభ్యుడిగా ముందుకు సాగుతానని